వెల్కమ్ టు హమా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో పెట్టినటువంటి ఒక సమావేశం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కూడినటువంటి ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశం సారాంశం ఏంటి అనేది వెతికితే ఇక్కడ 10 ఏళ్లలో తెలంగాణలో ఏం చేసిర్రు, 10 ఏళ్ల తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏం జరిగింది, ఏం అభివృద్ధి జరిగింది అన్నటువంటి అంశాలతో పాటుగా వాళ్ళు కీలక అంశాలను కూడా సీఎం కేసీఆర్ వెల్లడించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. చేసింది చెప్పుకుంటే చాలు, కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు అంటూ కూడా ఒక మాటను మాట్లాడారు. అంతేకాకుండా మరొక చెరువుల దగ్గరకు రైతులను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి, చెరువు గట్లపై రైతులతో కూర్చొని భోజనం చేయండి. 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయలేదు అనే విషయాలన్నీ కూడా క్లియర్గా కూడా ప్రజలకు తెలుసు అనేది సీఎం కేసీఆర్ చెప్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా, అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా 105 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్న ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 21 రోజుల పాటు కూడా 10 ఏళ్లు పురస్కరించుకుంటున్న తెలంగాణకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఉత్సవాలు నిర్వహించాలి. పార్టీ శ్రేణులను కూడా గ్రామాన ఉత్సవాలు నిర్వహించాలి. శతాబ్ద కాలం పూర్తి సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రతి గ్రామాన కూడా సెలబ్రేషన్స్ నిర్వహించాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సో దీనిపై ఈరోజు మనం డిబేట్ పాయింట్ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు స్వామి వివేక్ పటేల్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా కుమార్ యాదవ్ గారు బీజేపీ నుంచి, జావేద్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కొండా సతీష్ గారు కూడా మనతో పాటు డిబేట్లో పాల్గొన్నారు. సో వీళ్ళతో ఈరోజు డిబేట్ కొనసాగుతాం. ముందుగా అధికార పార్టీ నుంచి స్వామి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి గారు, ఈరోజు కేసీఆర్ చెప్తా ఉన్నారు, సో మరి శతాబ్ద కాలం పూర్తి చేసుకున్న తెలంగాణకు పార్టీగా ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి ఒక మాట శతాబ్ద కాలంలో, మరి శతాబ్ది కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు, చేసినటువంటి ఇంప్లిమెంటేషన్లకు సంబంధించి ఈరోజు ప్రజానికానికి చెప్పదు సరిపోతుంది అని చెప్తా ఉన్నారు. సో మరి మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ 21 రోజుల పాటు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు అందరికి కూడా శుభాకాంక్షలు. అమ్మా న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలతో పాటు నా తోటి ప్యానల్కి అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు సమావేశంలో మా నాయకుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా తెలియజేశారు, మేము చేసింది చెప్పుకుంటే చాలు, రైతులను చెరువుల దగ్గరికి పెట్టి మీటింగులు పెట్టండి. ఇప్పటి వరకు గత 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏం చేసింది? ఏం చేయలేదు. ఈరోజు 9 సంవత్సరాల కాలం మా పాలన చూశారు. ఈరోజు 9 సంవత్సరాలది 10వ సంవత్సరంలోకి తెలంగాణ రాష్ట్రం, పసికూనగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మరి 10వ సంవత్సరంలోకి అడుగు పెట్టకపోతా ఉంది. ఈరోజు మేము చేసినటువంటి ప్రభుత్వ పథకాలను ఈరోజు మేము బలంగా తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఒక లక్ష్యంతో చేయబోతా ఉన్నారు. అందులో భాగంగానే 21 రోజుల పాటు, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మరి 10 సంవత్సరాల కాలంలో ఒక దశాబ్ది ఉత్సవాలను మరి ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిర్వహించడం అనేది చాలా మరి ఒక గొప్ప పరిణామం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు మరి కాబోతున్నటువంటి తరుణంలో మరి దశాబ్ద కాలంలో ఏం జరిగి అనేది ఒకసారి తెలంగాణ ప్రజలకు ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది, తెలంగాణ పునర్నిర్మాణం ఏ విధంగా చేసుకోబోతా ఉన్నాము. 2014 జూన్ 2న మరి ఒక భౌగోళిక తెలంగాణ ఏర్పడితే ఆ భౌగోళిక తెలంగాణను మరి బంగారు తెలంగాణగా మార్చే అటువంటి క్రమంలో మేము ఏం చేసుకుంటూ వచ్చినాం. మరి తెలంగాణ యొక్క పునర్నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఎక్కడైతే మరి పాలమూరులో వలసల దగ్గర నుండి ఈరోజు పాలమూరుకే వలస వచ్చి మరి వేరే వాళ్ళు ఈరోజు పనులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి మా దగ్గర కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల జగిత్యాలంటేనే అందరూ కూడా మరి బాంబే, దుబాయ్, బొగ్గుబాయ్ అనేది ఒక సామెత. అందరు దుబాయ్కి వలస వెళ్ళిపోయే వాళ్ళు ఇప్పుడు అటువంటి పరిస్థితుల నుండి కూడా అందరూ తెలంగాణ ప్రాంతానికి వచ్చి పనులు చేస్తూ ఉన్నారు. నిన్ననే ప్యాక్స్కాన్ కంపెనీ భూమి పూజ కూడా చేసుకుంది. 35,000 ఉద్యోగాలను ఇవ్వబోతా ఉంది. వాళ్ళు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. లండన్లో మరి గత 4 రోజులుగా
కేటీఆర్ గారు ఎన్నో కంపెనీలను తీసుకొచ్చే క్రమంలో ఉన్నారు. ఈరోజు పొద్దున్నే అమెరికాకి వెళ్ళారు. మరి ఈరోజు ప్రపంచం భారతదేశంలో ఉన్నటి తెలంగాణ వైపు, హైదరాబాద్ వైపు చూస్తూ ఉంది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి మత విద్వేషాలు కావచ్చు, గొడవలు కావచ్చు, మరి హైదరాబాద్ బ్రాండ్ను దెబ్బతీసే ఏ ఒక్క క్రమం కూడా జరగలేదు. మేము ఈరోజు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ను, తెలంగాణ యొక్క ఇమేజ్ మేము పైకి తీసుకుపోతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ అనేది భారతదేశానికి ఒక రోల్ మోడల్గా ఉంది. మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం గుజరాత్ అనే ఒక డమ్మీ మోడల్ను చూపిస్తే తెలంగాణ మోడల్ను చూపించిన ఘనత తెలంగాణ ప్రజలది. తెలంగాణ గ్రామాల విషయానికి వస్తే ఈరోజు గ్రామీణ అభివృద్ధిలో మరి భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి 1, 2, 3, 4 మరి అందులో 30% అవార్డులను గెలుపొందింది తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలు. తెలంగాణ ఈరోజు ఏ రంగంలో చూసినా అభివృద్ధిలో ముందుకు దూసుకొని పోతా ఉంది. ఏ రంగంలో చూసినా కూడా ఈరోజు తెలంగాణను ఒక రోల్ మోడల్గా నిలబెట్టినటువంటి ఘనత ఈరోజు మా తెలంగాణ ప్రభుత్వంది, మా బీఆర్ఎస్ పార్టీది. ఈ మోడల్ని చూపించి మేము రానున్నటువంటి రోజుల్లో మరి దేశవ్యాప్తంగా పోటీ చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎస్, ఒకసారి మనతో పాటుగా కాంగ్రెస్ నుంచి కూడా జావేద్ గారు డిబేట్లో ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. సో వాళ్ళు ఎవరిని కూడా, అంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు ఏమంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి జావేద్ గారు ఏమంటారో ఒకసారి విందాం. జావేద్ గారు, కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, తెలంగాణ రాకముందుకు ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఏళ్ల పాటుగా కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. సో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు తెలంగాణ ప్రజానికానికి అంటూ కూడా కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి స్థితిగతులు కూడా ఏవో అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు జావేద్ గారు? కేసీఆర్ ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాడే. కేసీఆర్ గారు కాదు కదా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం పసికూన అని చెప్పి తమ్ముడు సోదరుడు అంటా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం పసికూన కాదు. తెలంగాణ రాష్ట్రానికి ఐటీ హబ్ దగ్గర నుంచి మొదలు పెట్టేస్తే, హైటెక్ సిటీ దగ్గర నుంచి, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, మీకు ఎయిర్పోర్ట్ల వద్ద, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని కంపెనీ హైదరాబాద్ వచ్చేటట్టు చేసి కాంగ్రెస్ పార్టీ. రోజు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం దగ్గర నుంచి మొదలు పెడితే 108 పథకం లాలు ఈ రాష్ట్ర ప్రజలకు చవి చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదు అనేటో అవివేకం. మొట్టమొదటిగా జావేద్ గారు చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి. జావేద్ గారు వినిపిస్తుంది చెప్పండి. అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రం మనం దేనికోసం తెచ్చుకున్నాం అనే విషయాన్ని ఫస్ట్ ఆ తమ్ముడు గమనించాలి. మన రాష్ట్రం దేనికోసం తెచ్చుకున్నాం అంటే నిధులు, నీరు, నియామకాలు. నిధులు ఇవాళ ఎక్కడున్నాయంటే కేసీఆర్ ఫ్యామిలీలో తప్పితే, కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా, వార్డు మెంబర్లుగా, మేయర్ వంటి వ్యక్తులను అడిగితే కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉందనేది వాళ్ళు చెప్తారు. మేము చెప్పిన విపక్ష పార్టీగా ఇవాళ చూసుకున్నట్లయితే నిధులన్నీ వాళ్ళ ఇంటే, వాళ్ళ కొలువులన్నీ వాళ్ళ ఇంట్లోకి తప్పితే, మీకు నీరు కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పై కూడా అంటే 1 ఎకరాకి కూడా నీళ్లు వచ్చే ఇవాళ వరకు పరిస్థితి. మొన్నటికి మొన్న మేము వెళ్ళాం, ఏది చూద్దాము కాళేశ్వరం అని, కానీ గేట్ లోపలికి కూడా రానిచ్చే పరిస్థితి లేదు. 1,30,000 కోట్లు ఏమైనాయో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఆత్మీయ బయలుదేరారు. ఆత్మీయ సమ్మేళనాలు దేనికి? వీళ్ళే డీజే పంపిస్తారు, వీళ్ళే టపాసులు పంపిస్తారు, వీళ్ళే బిర్యానీలు, చికెన్ వండిచ్చేసి ఆడికి పంపించేసి వీళ్ళు అక్కడ పోయి వీళ్ళు పెట్టినటువంటి అన్నోదిని, వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని వస్తున్నారు. అంటే ఓట్లు వేయడానికి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అది పొరపాటు. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నారు, చెరువు గట్ల వెళ్ళండి, మిషన్ భగీరథ చేసినటువంటి పనుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి. ఇది వెళ్ళాలి ఖచ్చితంగా.
వెళ్తే అక్కడ ప్రజలు సమాధానం చెప్తారు. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి కాకతీయ యూనివర్సిటీకి కూడా అట్లే గన్మెన్ లేకుండా, గన్మెన్ అంటే ఎమ్మెల్యే ఉండేటటువంటి 2 గన్మెన్లను పెట్టుకొని పోండి. అప్పుడు వాళ్ళు ఆ నిరుద్యోగ యువకుల అనేది వీళ్ళకి అర్థం అవుద్ది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో, సురేష్ షెట్కర్ దగ్గర నుంచి మొదలు పెడితే పొన్నం ప్రభాకర్, బలరాయక్, ఆ రోజు ఉన్నటువంటి ఎంపీలు అందరూ, రాజయ్య గారు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీయే ప్రధానంగా తెలంగాణ వచ్చేటందుకు కానీ సోనియా గాంధీ గారిని మీటింగ్ గారిని కృషి చేశారు తప్పితే, మీ కేసీఆర్ మందు దాగి ఎక్కడ పడుకున్నారో తెలియదు, నెలకు ఒకటి వచ్చి ప్రజల్ని ఎగొట్టే స్పీచ్లు ఇచ్చేసి పోయాడు తప్పితే ఎక్కడ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినట్టుగా గొప్పలు చెప్పుకునేటటువంటి కేసీఆర్ ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పేసి దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే మొన్నటికి మొన్న ఇచ్చినటువంటి దళితులకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నటువంటి హామీ వరకు కూడా ఏ హామీ నెరవేర్చే పరిస్థితి కేసీఆర్ది. ఒక్క నిరుద్యోగులు ఆ రోజు ఉన్న పరిస్థితిలో ఇవాళకి చూసుకున్నట్లయితే సుమారు 40 లక్షల మంది నిరుద్యోగులు ఈ కాంగ్రెస్ రాష్ట్రంలో పార్టీ ఉన్నారంటే 70 ఏళ్లలో ఏం చేసింది అనేది ప్రజలు తెలుసు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకాలు తెలుసు, అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ జరిగాయి అన్నటువంటి విషయాలు అందరికీ తెలుసు. సో మీరు ఇంతకుముందు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సీఎం కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా మిగతా నేతలు కూడా చాలా మంది ఈ రోజు దేశాన్ని వెళ్తున్నటువంటి నేతలు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అంతకన్నా ముందు మనతో పాటుగా బీఎస్పీ నుంచి కూడా సతీష్ గారు ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు. మనకు ఆమ్ ఆద్మీ నుంచి సతీష్ గారు కూడా ఈరోజు మనకు డిబేట్లో ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. సతీష్ గారు, ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నటువంటి పాలసీతో మొదలైంది. మరి అలాంటి పాలసీతో మొదలైనటువంటి 10 ఏళ్ల తెలంగాణ సుదీర్ఘ చరిత్ర 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలోనే 21 రోజుల పాటు కూడా ఉత్సవాలు నిర్వహించాలి, దశాబ్ద కాల ఉత్సవాలు నిర్వహించాలంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తా ఉన్నారు. మరి ఈ 10 ఏళ్ల తెలంగాణలో మనం సాధించింది ఎంత అంటే మరి మీరేం చెప్తారు? ముందుగా అందరూ చాలా సభ్యులందరూ నమస్కారం. ఈరోజు అసలు 10 years కూడా పూర్తి కాలేదు, 9 years రన్నింగ్ అవుతున్నాయి. మరి 10 years ఉత్సవాలు జరపడానికి ముఖ్య ఉద్దేశం మరి అంతా పబ్లిక్. ముఖ్యంగా ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాల ఏర్పడినటువంటి తెలంగాణ, నీళ్లు ఎటు వెళ్తున్నాయో తెలియదు, నిధులు ఎక్కడికి వెళ్తున్నా అందరు మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నియామకాల చూస్తే లీకేజీల వ్యవహారం కావచ్చు, ఇంకో వ్యవహారం కావచ్చు, పోస్టులు అమ్ముకోవడం ఇదంతా జరుగుతా ఉన్నది. ముఖ్యంగా ఈరోజు అవినీతి ఎక్కడ ఎక్కువగా ఉన్నదో అంటే అది తెలంగాణ కేర్ ఆఫ్ గా మారడం జరుగుతూ ఉన్నది. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ తెలంగాణలో ప్రవేశపెట్టే పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్ వెనుక ఒక స్కామ్ కనబడతా ఉన్నది. ఈరోజు ఇక్కడ కొత్తగా ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఢిల్లీ మోడల్. మా ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి బస్తీ దవాఖానాలు కావచ్చు, స్కూల్స్ డెవలప్మెంట్, గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో నాణ్యమైన విద్య, తర్వాత వైద్యం కూడా, ఇవన్నీ కాపీ పేస్ట్ లాగా ఈ టీఆర్ గవర్నమెంట్ అవలంబిస్తా ఉన్నది తప్ప ఇంకోటి కాదు అని నేను తెలియజేస్తాను. బీజేపీ నుంచి కుమార్ యాదవ్ గారు కూడా ఈ రోజు డిబేట్, కుమార్ యాదవ్ తో కూడా మాట్లాడదాం. బీజేపీ నుంచి ఆయన కూడా ఉన్నారు, కుమార్ యాదవ్ గారు. సో కుమార్ యాదవ్ గారు, సో బీజేపీ రోల్ మోడల్ దేశానికి అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. మరి ఈ రోజు మనకు బీఆర్ఎస్ నుంచి కూడా మీరు స్వామి గారు చెప్తా ఉన్నారు, ఈ రోజు రోల్ మోడల్ తెలంగాణకి రోల్ మోడల్, అదే విధంగా దేశానికి కూడా రోల్ మోడల్ బీఆర్ఎస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరేం సమాధానం చెప్తారు? అందరికీ నమస్కారం. న్యూస్ ఛానల్ వాళ్ళకి కూడా నమస్కారం. వాస్తవానికి మిత్రుడు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ దేశానికి రోల్ మోడల్ కాదు, ప్రపంచానికి రోల్ మోడల్. దేని విషయంలో అంటే స్కామ్ల విషయంలో కావచ్చు, లిక్కర్ కుంభకోణంలో కావచ్చు, ఐడి కుంభకోణంలో కావచ్చు, అవినీతిలో కావచ్చు, అక్రమాలలో కావచ్చు, ఇవాళ అన్ని కుంభకోణాలలో, అన్ని స్కామ్లలో ప్రపంచానికే ఇవాళ ఈ రోల్ మోడల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం. అంత గొప్పగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ వాళ్ళకి వాళ్ళే జబ్బలు జరుచుకొని గొప్పలు చెప్పుకోవడం కాదు. వాస్తవానికి ఒకసారి మిత్రులు ఇప్పటిదాకా కాంగ్రెస్ మిత్రులు చెప్పినట్టుగా సెక్యూరిటీ లేకుండా, వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఏం లేకుండా వారు అన్నట్టుగా గ్రామాలలో తిరగమను, అలాగే విశ్వవిద్యాలయాల్లో తిరగమను. ఒక్కసారి తెలంగాణలో తిరుగుతూ తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు సోయి ఉండాలి, ముఖ్యమంత్రి గారు ఇవాళ బయటకు వచ్చి ఏదో
ఎప్పలు చెప్పుకొని ఏదేదో మాట్లాడుతా ఉన్నాడు. మేము కూడా అన్ని చూస్తా ఉన్నాం. ఏం చేసిండి వాళ్ళ సిగ్గుండాల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏం చేసిండి వాళ్ళ ఎన్నడన్నా ఏ ముఖం అంటే మొహం పెట్టుకొని వాళ్ళ ఊర్లలో ఎన్నడన్నా తిరిగిండి ఆయనే? ఏ ఒక్క రోజన్నా ప్రజల వద్దకు పోయి ఆయన ఎప్పుడన్నా పాలన చేసిండా? అంటే ఏది లేదు. ఇవాళ ఆయన కేవలం మాటలు తప్ప, మాటలేమో కోటలు ఉన్నాయి, చేతులేమో అదే కూట్ల రాయి తినోడు అన్నట్టుగా కూట్ల రాయి తినోడు ఏట్ల రాయి తినకి పోయిండంట. అంటే ఇవాళ ఈ రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించడానికి శాతగాని ముఖ్యమంత్రి ఇవాళ ఏదో దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పేసి గొప్ప గొప్ప మాట్లాడుతా ఉన్నాడు. ఇవాళ ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి భయపడి ఇవాళ ఏదో మాట్లాడుతా ఉన్నాడు. ఇవాళ వాళ్ళు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఏదైతే రైతులను చెరువు కట్టల మీద తీసుకొచ్చేసి ఏదో భోజనం అన్నాడో అదే రైతులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇవాళ ఎన్ని ఇబ్బందులలో ఉన్నారో, ఇవాళ కనీస మద్దతు ధర లేకుండా, ఇవాళ పంట నష్టపరిహారం లేక ఇవాళ రైతులు తీవ్ర ఆందోళనమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఇవాళ రైతులు ఇదే నాయకులు కనుక రైతుల్ని తీసుకొని చెరువు కట్టల మీదకి పోతే ఆ రైతులు అక్కడికి వచ్చినటువంటి నాయకులందరినీ కూడా ఆ చెరువుల్లో ముంచే పరిస్థితి వస్తుంది. చెరువుల్లో ముంచి చంపుతారు వాళ్ళ రైతులందరూ వాళ్ళను. ఎందుకంటే అంత ఆవేదనతోటి వాళ్ళ రైతులందరూ ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం. ఇవాళ పంట నష్టం ఇవాళ కేంద్ర ప్రభుత్వము పంట నష్టం పంపిస్తే కూడా ఇవాళ రైతుల నుంచి పరిస్థితులు ఇవాళ దుర్మార్గమైన పరిస్థితులు ఇవాళ ముఖ్యమంత్రి కనబడతా ఉన్నారు. ఇవాళ రందు పేరు మీద ఇవాళ రైతులను దగా చేసిండు. ఆయన 5,000 రూపాయలు కుమార్ యాదవ్ గారు, బీజేపీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, లేకపోతే మీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ఇగో మేము గిది ఇచ్చినాం అని మీకు దమ్ము ఉంటే మేము గిది ఇచ్చినామని చెప్పండి. మీరు ఇందాక అంటా ఉన్నారు, మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మిత్రుడు మాట్లాడి ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఇవాళ ఎన్ని ఇచ్చే నిధులు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం నిధులు ఇచ్చింది? ఇవాళకు మా నిధులు ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ వేసేటువంటి రైతు వేదికలకు మా నిధులు ఉన్నాయి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లకు మా నిధులు ఉన్నాయి. ఇవాళ స్ట్రీట్ లైట్లకు మా నిధులు ఉన్నాయి. ప్రాజెక్టులకు మా నిధులు ఉన్నాయి. జాతీయ రహదారులకు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలని ఇవాళ మా నిధులు ఇచ్చిన. ఇంకా ఏం నిధులు ఇవ్వాలి ఇవాళ రాష్ట్రానికి? మీ రాష్ట్రంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా ఏ కార్యక్రమం చేసినట్టు చెప్పి ఇవాళ ఏ ఒక్క ప్రాజెక్ట్ మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా ఇవాళ గ్రామాలలో మీరు ఏం చేసి చెప్పండి? ఇవాళ ఎంతమందికి ఇవాళ రాష్ట్రంలో ఉదరించింది? ఇవాళ నిరుద్యోగ వృద్ధి ఈ రాష్ట్రంలో ఇచ్చిన ఉద్యోగాలకు మీరు దాంట్లో పెట్టారు కదా, మీ యొక్క దాంట్లో పెట్టారు ఏమని? సో ఇప్పుడు ప్రధానంగా ఈ రోజు ఒక మాటను కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. రైతులను చెరువుల దగ్గరికి తీసుకెళ్పించి మీటింగ్లు పెట్టండి అనడానికి అసలు కారణం ఏంది అంటే, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి వాటితో చెరువులను అభివృద్ధి చేసినాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత డెవలప్మెంట్ చేసినాం, ఇది ఈడ చెరువుల కట్ట మీద చెరువుల మీద ఉన్నటువంటి స్థితులు అని చూపించడానిక. దాంతో పాటు చెరువు గట్లపై రైతులతో కూర్చొని కలిసి భోజనం చేయండి నేతలు అని చెప్తా ఉన్నారు. అంటే రైతులతో కూర్చొని చెరువు గట్లపై కూర్చొని భోజనాలు చేసినటువంటి కుమార్ యాదవ్ గారు 1 సెకండ్ అండి, 1 సెకండ్ ఒక్క 1 సెకండ్ ఈయనతో స్వామి గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీతో చర్చిద్దాం. సో స్వామి గారు చెప్పండి, దీనికి ఏం చెప్పారు? కాకతీయుల పౌరుషానికి మరి వాళ్ళ వారసత్వానికి మరి ధీటుగా ఉన్నటువంటి రాణి రుద్రమదేవి గారు చేసినటువంటి మరి చెరువు పూడికతీత దానికి కొనసాగింపుగానే మా నాయకుడు కేసీఆర్ గారు మరి మిషన్ కాకతీయ పేరు మీద చెరువుల పూడిక తీపిచ్చి ఈరోజు చెరువులన్నీ నీళ్లతో సస్యశ్యామలంగా పంటలన్నీ పండుతున్నాయంటే దానికి కారణం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు. ఒక్కసారి మరి ఇప్పుడు ఇందాక ఇటువంటి సోదరులు చెప్తున్నారు కదా, బీజేపీ సోదరులు కావచ్చు, కాంగ్రెస్ సోదరులు కావచ్చు, నిజాలను మరి కప్పిపెట్టి అబద్ధాలను ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో
మరి రైతులందరికీ కూడా నిజాలు తెలవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం ఈ దశాబ్ద కాలంగా చేసినటువంటి అభివృద్ధిని మరి వాళ్ళందరికీ ఒకసారి తెలియజేయాల్సినటువంటి క్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి రైతులందరితో కలిసి మరి భోజనం చేసే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు కేసీఆర్ గారు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను ఒక 300 కాపు ముద్దు పెట్టాను. రైతులు అంటే ఎటువంటి వాళ్ళంటే నువ్వున్న సంద మామయ్య చేతిలో మహిమ ఏమున్నది, మన్నుల నుంచి అన్నము తీసేటి మహిమ మాకున్నది. ఈరోజు ప్రపంచానికి పెట్టే అటువంటి రైతన్నలు, మరి అటువంటి రైతన్నలను మరి మా నినాదం కూడా ఏంటిది, ఆప్కి వా కిసాన్ సర్కార్, రైతులకు రాజ్యాధికారం కోసం మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఏంటండి ఇప్పుడు నష్టపరిహారం మొన్న రైతులకు నష్టపరిహారం ప్రకటించడం జరిగింది. ఏదైతే రైతులు అకాల వర్షాలతోని నష్టపోయినటువంటి పంటలన్నిటినీ కూడా గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసి అటువంటి రైతులందరినీ కూడా ఓదార్చి మరి ప్రతి పంటడానికి ప్రతి ఎకరాకు కూడా 10,000 రూపాయలు ఇచ్చారు. ఒక స్కీమ్ ను రూపొందించడమే కాక దానికి సంబంధించినటువంటి నిధులను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అతి త్వరలోనే వాటికి సంబంధించినటువంటి చెక్కులన్నింటినీ కూడా నేరుగా రైతులకు అందజేసే కార్యక్రమాన్ని కూడా మేము చేయబోతా ఉన్నాం. ఒకసారి మీరు చూడాలి సోదరులు, మీరు ప్రగతి భవన్లు ఉన్నాయా, ఫామ్ హౌస్లు ఉన్నాయా చెప్పవి. ఏంటి ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో ఉండే మిత్రులు అటువంటి కార్యక్రమం అయినా త్రూ అధికారుల ద్వారా చేరవేయడం జరుగుతుంది. కాబట్టి అధికారుల ద్వారా వాళ్ళను ఎవరెవరికైతే పంట నష్టం మొదటి విడతలో పంట నష్టం జరిగిన వాళ్ళందరినీ కూడా గుర్తించడం, వాళ్ళందరికీ కూడా చెక్కులు రెడీ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నారు. కొద్దిగా జరిగే క్రమాన్ని చూడాల్సిన అవసరం ఉన్నది. తర్వాత జావిద్ గారు, ఇప్పుడు రాణి రుద్రమ గారు మొదలు పెట్టినటువంటి పూల పునర్నిర్మాణాలు కావచ్చు, చెరువులకు సంబంధించిన పునాదులు తీయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో తరహాలో సీఎం కేసీఆర్ చేస్తా ఉన్నారు కనుకనే ఆ చెరువులను అభివృద్ధి ఎలా జరిగింది, ఆ అభివృద్ధిలో భాగంగానే ఈరోజు రైతాంగ పంట పండిస్తా ఉన్నారు. ఈ చెరువులు ఎట్లా అభివృద్ధి చెందినాయి వీటన్నిటిని చూపించడం లక్ష్యంగా ఈ మీటింగ్ ఎంచుకోవడం జరిగింది అనేది బీఆర్ఎస్ చెప్తా ఉంది. సో దీనికి మీరేమంటారు? బీఆర్ అంటేనే భారత రైతు తమ్ముడు రైతు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఒక మాట ఫస్ట్ గమనించేందంటే ఇవాళకి గతంలో ఉన్నటువంటి చెరువులు తప్పితే కొత్తగా తప్పి చెరువులు లేవు మొదటగా. రెండో అంశం ఏంటంటే చెరువు పూడిక తీత అనేది మీకు రైతులకి చెప్పినట్లయితే రైతులు మీకు ఒక 10-15 రోజుల్లోనే మొత్తం తీసుకెళ్లేసి వాళ్ళ పొలాల్లో వేసుకునే పరిస్థితి ఉంది. అవకాశం మీరు మట్టి తీసుకొని రైతులే వెళ్తారు, వీళ్ళేం పూడికలు తీయాల్సిన అవసరం. కమిషన్ల కక్కుర్తి పడి ఏదైతే చెరువులు పూడిక తీత అయినా, భగీరథ అయినా, మిషన్ ఈ కార్యక్రమాలన్నీ 30 ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో మీరు 40% కమిషన్లు అన్నారో మొన్న కేసీఆర్ గారి నోటి నుంచే వచ్చింది. 3 లక్షల రూపాయలు దళిత బంధువుకి 10 లక్షలు ఇస్తే 3 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. అట్లా చేస్తే మంచిగా ఉండదని చెప్పేసి మరి మేము 2014లో అధికారంలోకి వచ్చింది మేమే, 2018లో కూడా అధికారంలోకి వచ్చేమే. మీరు అది గుర్తించాలా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 104 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఎంత మీ సంఖ్య ఎంత, మీకున్న ఎమ్మెల్యేలు ఎంత మంది? మీకున్నటువంటి యాస ఏదైతే తెలంగాణ యాస ఉందో యాసలో మాట్లాడి బతుకమ్మ అంత మురు చేయనట్టుగా కవితమ్మని ఏది ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఒక బతుకమ్మ అనే దానికి వరల్డ్ వైడ్ అంబాసిడర్ మా కవితమ్మ. ఈ రోజు బతుకమ్మను ఈ రోజు బాలీవుడ్ సినిమాలకు కూడా వచ్చిందంటే దారుణం. ఈ రోజు తెలంగాణ, ఈ రోజు కవితమ్మ. అదే చెప్తాం. బతుకమ్మ చీరలు 100 రూపాయలు అంటే దాని కమిషన్ల కక్కుర్తిపడి 30% కమిషన్స్ అనేది మీ కేసీఆర్
మేము చెప్తా ఉన్నాం. మిషన్ కాకతీయ అయినా మిషన్ భగీరథ అయినా టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ మేము అంటున్నారు కదా, మీరు అవి చేస్తుంది అవినీతి చేస్తే ఈ బీజేపీ ప్రభుత్వం దగ్గర ఐటీ ఉంది, ఈడీ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది. మీ ఈడీ మోడీ ఎవడన్నా రండి ఏమన్నకుండా అని చెప్పి మా నాయకులు ఎన్నోసార్లు సవాల్ చేసినటువంటి పరిస్థితి. అల్టిమేట్ గా ఈ 10 ఏళ్లలో జావేద్ గారు ఇప్పుడు మీరు చెప్పిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో నిజంగా చెరువులు ఇవన్నీ డెవలప్ జరిగినాయా? వాస్తవానికి జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? డెవలప్ జరగటం అంటే రైతుల్ని మట్టి తీసుకుపోయే చెరువుల్ని వీళ్ళు తవ్వి దాని మీద 30% కమిషన్లు తీసుకొని వాళ్ళ చెరువులు మొత్తం ఎక్కడున్నాయంటే హైదరాబాద్ లో చుట్టుపక్కల ఆ రోజు నిజాం చెరువులు. ఇవాళ మీ మంత్రి కాదా మల్లారెడ్డి తీసుకెళ్లి చెరువులో కట్టించడం కరెక్ట్ కాదా? దాని నుంచి బయటికి రావట్లేదా? యూనివర్సిటీ తీసుకోవడము, మీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో చెరువులు కబ్జా చేయడం, చెరువుల పేరిట ధరణి పేరిట అంశంతో పట్టాదారి పాస్ పుస్తకాలను తీసేసి టైటిల్ చేసి ఒక పట్టా ఇచ్చి వాళ్లకు ఆ టైటిల్ లో ఉన్నటువంటి పాతకాలం తెలమదొరలు ఉన్నారో గడిలో ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళ బుక్కులు తీసుకొని ఇవాళ వేల ఎకరానికి 10 రూపాయలు ఇంట్లో కూర్చొని దొబ్బుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ నాయకులు దొబ్బుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. రైతుల సామాన్య రైతు 2 ఎకరాలు 5 ఎకరాలు వ్యవసాయం చేసుకునేటటువంటి రైతు ఇవాళ ఇచ్చేటటువంటి ఏదైతే పెస్టిసైడ్ మందులు ఉన్నాయో, దున్నడానికి కావాల్సినటువంటి ట్రాక్టర్ కి డీజిల్ అయితే ఏదైతే ఉందో, మీకు సబ్సిడీ ధరలు లేకుండా ఉన్నాయో, సబ్సిడీ లేకుండా డ్రిప్ తీసేసి డ్రిప్ ఏదైతే ఉందో మీకు ఇవన్నీ రేట్లు పెంచేసి ఎకరా 10,000 ఇస్తే అది ఎవరికి చేస్తా ఉన్నాయి? గడిల్లో ఉన్నటువంటి దొరలకు చేస్తా ఉన్నాయి తప్పితే మీకు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు వ్యవసాయం చేసేటటువంటి రైతుకి నీరందట్లేదు. వ్యవసాయం చేసే రైతుకి ఎక్కడ మీకు సబ్సిడీ మా ఖమ్మం జిల్లాకి బోనకల్ మండలానికి వచ్చేసి సీఎం కేసీఆర్ ఇచ్చిండు. ఇవాళ నేను వెళ్తా ఉన్నా, వచ్చి చూసి రైతులు మొత్తం మొక్కజొన్న పడిపోయింది, మొక్కజొన్నకి రేపు సాయంత్రం లోపు ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున ఇస్తా అని చెప్పేసి 40 రోజులు పోయింది. ఇవాళ వరకు సబ్ ట్రెజరీ ఆఫీస్ చుట్టూ, వాటి చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఎక్కడ మీకు 1 రూపాయి, ఎక్కడ మొక్కజొన్నకి అయితేనే వది పెద్ద వడగళ్ళ వాళ్ళు వచ్చేసి వది దెబ్బతింది, వది మొత్తం పోయింది. కనీసం వది పంట ధాన్యం తడుస్తా ఉందని చెప్పేసి అన్నా కానీ ఇవాళకి ఒక్క బస్సు కొన్న పరిస్థితి ఖమ్మం జిల్లాలో లేదు. రైతులు గోచరంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. రాజేంద్ర 2016లో తెలంగాణ రాష్ట్రంలో పర్యటి 46,351 తుపులను ఈ మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించింది. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం ద్వారా 25 లక్షల ఎకరాల మరి ఈ రోజు ఆయకట్టు పెరిగింది. అది కాకతీయ ద్వారా. కుమార్ యాదవ్ గారు ఒక్క రైతుకైనా 10,000 రూపాయలు అకౌంట్ ఫస్ట్ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క రైతుకైనా పడ్డట్టు చూపిస్తే. ఒక్క నిమిషం అన్న వినబడుతుంది. ఇప్పుడు మిత్రులు బాగా టిఆర్ఎస్ నాయకులు ఏదో అద్భుతంగా చెప్తున్నారు. వాళ్ళు కూడా కేసీఆర్ లెక్కనే జనాలను మోసం చేద్దాం అనుకుని వచ్చినట్టున్నాడు స్టూడియోలోకి. ఆయన చెప్తున్నట్టుగా విద్యార్థి నాయకుడిని రాష్ట్రం కోసం పోరాటం చేసింది తెలంగాణ రాష్ట్రం కోసం. విద్యార్థి నాయకుడు అయితే నిజంగా విద్యార్థి నాయకుడు అయితే విద్యార్థుల పక్షాన నిలబడతలేవు నువ్వు. ఇవాళ నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది? కన్వీనర్ జేఎన్టీహెచ్ జాగ్ జవహర్ లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిని నేను. రోజు తెలంగాణ రాష్ట్రం యూనివర్సిటీలో నేను కూడా యూనివర్సిటీ అంటేనే చెప్పండి. మీరు అన్నట్టు నిజంగా మీరు విద్యార్థి అయితే విద్యకి ఇస్తానన్నషిప్లు ఎక్కడ పోయినవి? విద్యార్థులకు ఇచ్చేటువంటి రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ విద్యార్థులకు సంబంధించి అంటే ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు. ఇవాళ నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదు అన్న వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి. ఇప్పుడు దాంతో పాటు ఇప్పటిదాకా నువ్వేదో కవితమ్మ ఏదో బతుకమ్మ పేరు మీద అంటున్నావు కదా, కవితమ్మ బతుకమ్మ పేరు మీద కాదు, లిక్కర్ రాణిగా ఇవ్వడానికి అంబాసిడర్ ఏమిచ్చింది, హైకోర్టు ఏమిచ్చింది, మీరు కనీసం చార్జ్ షీట్ లో పేరుందా?
కూడా విందాం. ఆమ్ ఆద్మీ నుంచి మనతో సతీష్ గారు కూడా ఉన్నారు. సతీష్ గారు, సో ఇప్పుడు చివకాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే క్రియాశీలకంగా పాత్ర వహించింది అంటూ కూడా స్వామి గారు చెప్తున్నారు. సో జావేద్ గారు ఏమంటున్నారు, వాళ్ళు చేసింది ఏమీ లేదండి, పేరుకు మాత్రమే అవినీతి కుంభకోణాల్లో ముంచెత్తినటువంటి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి జావేద్ గారు అంటా ఉన్నారు. సో దీనికి ఏమంటారు? ఈరోజు చెరువుల పూడికలు తీసుకున్నట్లయితే గతంలో రాజుల కాలంలో కావచ్చు, ఇంకా వేరే వేరే రాజులు కావచ్చు, చెరువుల పూడిక తీత గొలుసు చెరువు కట్టలని ఇంకా చాలా రకాలుగా పూడిక తీయాలి. రైతుల గురించి పక్షపాత ధోరణితో వాళ్ళు తీసిన రోజులు అవి. కానీ ఇప్పుడు కమిషన్లు అంటూ మట్టిని దోడుతూ ఈ పూడిక తీత పేరు మీద ఇటుక బట్టీల వారికి ముగ్గిన పరిస్థితి. సో దీని వెనుక కూడా కమిషన్ల కక్కులు ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తా ఉన్నది. అంతేకాకుండా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి స్కీమ్ మీరు ఏది తీసుకున్నా దాని యొక్క కమిషన్లు అనేది కామన్ గా కనపడతా ఉన్నాయి. మీరు ఈరోజు మీరే చూడండి, ఇప్పుడు ఈరోజు ఒక కామన్ మ్యాన్ పోటీ చేసే పరిస్థితులు లేడు రాజకీయాలు ఇక్కడ. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఓటు నోటు అనే ఒక సిద్ధాంతం. మీ పార్టీ ఫౌండరే వచ్చి చెప్తా ఉన్నాడు కదా, అది వచ్చింది మన కళ్ళజోళ్ళ సంబంధించిన ప్రోగ్రామ్ అటెండ్ అయిన ఆయన వెనకట్టుగా మా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు మా అధినేత తెలియపడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మొదలు పెట్టింది కదా కళ్ళజోడ ప్రక్రియ అనేది. సో దాన్ని కూడా మీరు ఇప్పుడు అద్భుతమైనటువంటి పథకం, ఈ పథకాన్ని మేము ఢిల్లీ రాష్ట్రంలో, పంజాబ్ రాష్ట్రంలో మేము ప్రవేశపెట్టబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 105 స్థానాలలో అధికార బీఆర్ఎస్ గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నాడు సీఎం కేసీఆర్. 100 స్థానాల్లో గెలిస్తే గతంలో మీరు చెప్పినారు 2014 60 స్థానాల్లో 63 స్థానాల్లో గెలిచిర్రు, 2018 8 గెలిచిర్రు, ఈసారి 105 అని చెప్తా ఉన్నారు. కానీ ఈ 105 స్థానాల్లో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇద్దరు అభ్యర్థులు పోటీలు పడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సొంత పార్టీలోనే అనేక కనబడతా ఉన్నాయి. దళిత బంధు స్కీమ్ పైన 30 మంది ఎమ్మెల్యేల లిస్టు కేసీఆర్ దగ్గర ఉన్నది అని చెప్పేసి కేసీఆర్ ఉన్నారు. వీటిని ఎట్లా హ్యాండిల్ చేసి 105 స్థానాల్లో గెలుస్తారు? ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎట్లా పోతారు మీరు ఎలక్షన్స్ కి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా ఒకవేళ కనుక మా కేసీఆర్ గారు రెఫరెండం అన్నారు అనుకోండి, మరొకసారి ఎన్నికలు వస్తాయి. 2018లో చెప్పారు ఎస్ మేము సిద్ధం, ఈరోజు మేము ఎన్నికలకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధంగా అని చెప్పి ప్రతిపక్ష నాయకులకు సవాలు విసిరి ఆ రోజు ముందస్తు ఎన్నికలకు పోయి ఒక ప్రభంజనం తీసుకొచ్చారు. 2018 ఎన్నికలల్లో మరి 88 సీట్లటువంటి ఘనత మా బీఆర్ఎస్ పార్టీది. ఇప్పుడు కూడా సవాల్ చేస్తూ ఉన్నాం మేము మా న్యూస్ ఛానల్ వేదికగా. మేము ఇప్పటికిప్పుడు మేము గెలుచుకునేటువంటి స్థానాలు 105, ఎంఐఎం కునే స్థానాలు 7. ఈ 105 ఆ 7 112 పోతే బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ మిగిలిన 7 స్థానాల కోసమే కొట్టుకోవాలి వాళ్ళకి. 7 స్థానాల కోసమే. జావేద్ గారు 7 స్థానాల కోసమే పోటీ అంటూ బీఆర్ఎస్ చెప్తా ఉంది. 105 స్థానాలు వాళ్ళకేనంట, ఎంకి సంబంధించినటువంటి స్థానాలు కూడా 7 పోతా ఉన్నాయి. మిగతా 7 స్థానాల కోసమే పోటీ. సో ఇప్పుడు బీజేపీ 3, కాంగ్రెస్ 3 తీసుకోండి, అయిపోతుంది ఎలక్షన్. ఆల్రెడీ వాళ్ళకున్న స్థానాలు 3 కదా ఈ రోజు. జావేద్ గారు ప్రస్తుతం బీజేపీ స్థానాలని సో మీరు ఎంచుకోండి, ఒక 3 స్థానాలు మీరు ఎంచుకుంటే అయిపోతుంది ఎలక్షన్. అభివృద్ధి చేశారు కదా, అభివృద్ధి చేసిన తర్వాత ఆత్మీయ సమ్మేళనాలు ఎందుకండి? అభివృద్ధి చేశారు కదా, చెరువు గట్ల మీదకి ఎందుకు పోవాలండి? రచ్చబండ ఏదైతే రాహుల్ గాంధీ గారు వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించారో ఆ రోజు వీళ్లకు మొదలైంది. మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున ఎగిసి వస్తున్నప్పుడు కేసీఆర్ మందు దానికి బయటకు వచ్చేసి మాట్లాడుతున్నాడు. కర్ణాటక ఎలక్షన్ లో రాగానే ప్రియాంక గాంధీ గారు వచ్చి విద్యార్థుల కోసం నిరుద్యోగ యువత కోసం యూత్ డిక్లరేషన్ పెడితే కనీసం యూత్ డిక్లరేషన్ లో యూత్ ఎక్కడ ఉన్నారండి? 60 సంవత్సరాలు పైబడిన వృద్ధ కాంగ్రెస్ నాయకులన్నీ ఒక వేదికపై కూర్చోబెట్టి మీరు యూత్ డిక్లరేషన్ అన్నారు. వ్యవస్థను ఉపయోగించుకొని పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ తయారు చేసి ఆత్మీయ సమ్మేళనాలకి తోలినటువంటి జనాన్ని తీసుకొని
మీటింగ్ వస్తాను వాళ్ళు తప్పితే మిమ్మల్ని నమ్మి గాని మీ మాటలు వినడానికి గాని కనీసం మీ తీసుకొచ్చింది మేము, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది మేము. 2001 మొదలు పెట్టినటువంటి పోరాటం 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మేమన్న విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర పోరాటం నుంచి కూడా ఇవాళ వరకు కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం పోరాటం 75 సంవత్సరాల కాలంలో మీరు చేసిన పోరాటం తెలుసు. పుట్టలేదని చెప్తా ఉన్నాం. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అదే పని కాంగ్రెస్ పార్టీ చేసినట్లయితే తెలంగాణ పోరాటం కూడా ఉండేది కాదు ఈ రాష్ట్రంలో. అది గుర్తు పెట్టుకోవాలి బ్రదర్. ఆ రోజు కేసీఆర్ పోరాడే కాంగ్రెస్ పార్టీ మేము నడిచి మంది విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాలకు కారణం కదా మీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు బలిదేవతగా పేర్కొన్నటువంటి సోనియా గాంధీ ఈ రోజు తల్లి అని బలుకుతున్నటువంటి నాయకుడు కదా మీ అధ్యక్షుడు కాదు. ఇవాళ మాట మాట్లాడితే కేసులు పెడతా ఉన్నది, మాట పోలీసు వాళ్ళు ఇంటికి వస్తా ఉన్నది, మాట మాట్లాడితే చేసి లోపలే సత్యాన ఇప్పుడేదో జనం ఊకుంటుందని చెప్పేసి అనుకోవద్దు. ఆత్మీయ సమ్మేళనాన్ని కేసీఆర్ కి భయం పట్టుకుంది కాబట్టి, రైతు నిరుద్యోగ డిక్లరేషన్, హైదరాబాద్ డిక్లరేషన్ తో భయం పట్టుకుంది కాబట్టి చెరువు గట్ల మీద తింటుంది. వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు అడుగుతా ఉన్నాం. మీ ఆత్మీయ సభలు పెట్టుకోవడానికైనా, చెరువు గట్ల మీద పెట్టుకోవడానికైనా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేసి అడుగుతున్నాం. మీ ఎమ్మెల్యేకి వచ్చే జీతంతో ఎమ్మెల్యే పెడతా ఉన్నాడా, కార్యకర్తలు పెడతా ఉన్నదా, లేకుంటే మీ ఎవరైనా తీసేసి అక్కడ లోకల్ గా ఉన్న సర్పంచులు పెడతా ఉన్నదా? ఇవాళ సర్పంచ్ల పరిస్థితి అగమ్య గోచరంగా అయిపోయి ఏం చేయాలో అర్థం కాకుండా రోజుకి 2 సర్పంచ్ల ఆత్మహత్యల పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. సర్పంచ్ అయిన దగ్గర నుంచి కూడా సంతోషంగా నిద్రపోయిన పరిస్థితి సర్పంచ్ లేదు. లో ఆడవాళ్ళు మెడలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ రోజు మేము అధికారంలో ఉండి 10 సంవత్సరాల కాలం అవుతా ఉంది. ప్రతిరోజు 2 సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. మీరు చెప్పడానికి ఉండాలి బ్రదర్. ఈ రోజు ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ప్రకారం మీరు చెప్తున్నటువంటి వర్షం ప్రకారం కొనసాగిస్తా ఉన్నారు. 105 స్థానాలు మీరు చెప్పినటువంటి ప్రకారం 112 స్థానాలు మీకు పోతే ఒకసారి మన ఆమ్ ఆద్మీ మిత్రుడు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ కూడా పోటీ చేస్తా ఉన్నది. మరి ఇక్కడికి మీరు ఒక 112 సీట్లు తీసుకుపోయినప్పటికీ బీజేపీ ఒక 3, కాంగ్రెస్ ఒక 3 తీసుకపోతే ఒక స్థానం మిగులుతా ఉంది. మన ఒక్క స్థానం ఆమ్ ఆద్మీ కోసమేనా? ఒకసారి మన ఆమ్ ఆద్మీ మిత్రుడు సతీష్ గారు చెప్పాలి. సతీష్ గారు చెప్పండి. పటేల్ గారు చెప్పినట్టు 105 స్థానాలు చాలా హాస్యాస్పదమైనటువంటి విషయము. అయితే అవినీతికే కేరాఫ్ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి వ్యతిరేక ఉద్యమం స్టార్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గారు. కాబట్టి మాకు ఇక్కడ సత్తా చాటే అవకాశం ఉంది. ఎందుకంటే అవినీతి ఎక్కువ ఎక్కడ ఉందంటే అది తెలంగాణ రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతి జరుగుతా ఉన్నది. క్వశ్చన్ చేసిన వాళ్ళను ప్రశ్నించే గొంతులను అచ్చివేస్తా ఉన్నారు. వివిధ కేసుల ద్వారా జైళ్లలో పెడతా ఉన్నారు. బెదిరించుకొని లొంగకొని వాళ్ళ పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు 2024 ఎలక్షన్స్ లోపల కంపల్సరీ ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటుతామని మేము చేస్తాము. సార్ చెప్పండి స్వామి గారు. ఇప్పుడు మీటువంటి గణాంకాల ప్రకారమే 102 స్థానాలు మీరు చెప్తా ఉన్నారు. కేసీఆర్ 105 స్థానాలు ఆయన చెప్తా ఉన్నాడు. సరే 105 మీ అల్టిమేట్ టార్గెట్ అందాం. 105లో టార్గెట్ ఇస్తే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పథకాలు, మీరు ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్సే చాలా వరకు అవకతవకలు ఉన్నాయి. వాటి చిట్టభారతం అంతా చరిత్ర కనబడతా ఉంది. వాటి తీస్తే ఒక చరిత్ర బయటకు వెళ్తుంది. మీరు చెప్పినటువంటి ఒక 3 కొన్ని స్కీమ్స్ నేను మాట్లాడతాను. పాల్పడినట్లయితే మీ చేతులు ఉన్నాయి కదా. సిబిఐ మీ చేతుల్నే ఉంది, ఈడీ మీ చేతుల్నే ఉంది, ఐటీ మీ చేతుల్నే ఉన్నాయి. అవన్నీ చరిత్ర తీసుకొచ్చి బయట తీసుకొచ్చినాయి. అవి కాదు మీరు చెప్పిన పథకాల గురించే మీరు చెప్పిన మీరు 2014, 2018 పట్టుకొచ్చినటువంటి మేనిఫెస్టోల గురించి కొన్ని అంశాలను నేను మిమ్మల్ని అడుగుతా, దానికి మీరు సమాధానం చెప్పండి. తెలంగాణ ఏర్పాటు కోసం మొదటినటువంటి ఒకే ఒక్క డైలాగ్, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. చేసిర్రా? రెండొక్క అంశం, తెలంగాణలో పూర్తి స్థాయిలో ఉద్యోగాలు చేస్తామని చెప్పిర్రు. నిరుద్యోగత లేకుండానే చేస్తామని చెప్పిర్రు. చేసిర్రా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. ఇచ్చిర్రా? మీరు చెప్పినటువంటి ఇంకొకటి డబుల్ బెడ్రూమ్లకు పంపిణీ చేస్తాము, డబుల్ బెడ్రూమ్లు అందరికి గట్టిస్తామని చెప్పిర్రు. లేని వాళ్ళకి ఎంతవరకు ఇచ్చిర్రు? ఈ 4 ఏళ్ల నుంచి నూతన రేషన్ కార్డుల పరిస్థితి ఏంది?
9,90,000 చిక్కి చిలుకు నూతన పెన్షన్లు ఉన్నాయి. వాటికి ఎందుకు ఇంప్లిమెంటేషన్ ఇస్తలేరు? దాంతో పాటుగా ప్రధాన ఎజెండాగా చాలామంది అమరవీరులు తెలంగాణ ఉద్యమంలో చనిపోయారు, వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున విపక్షాలు ఆందోళన చేస్తా ఉన్నాయి. వాటికి మద్దతుగా నిలబడుతున్నాం అని చెప్తా ఉన్నారు. ఈరోజు అయితే అమరవీరుల కుటుంబాలకు మీరు చేసింది ఏంది? అన్నిటికీ సమాధానం మీ దగ్గర ఉందా? ప్రతి ఒక్క అంశానికి కూడా మా దగ్గర సమాధానం ఉన్నది. ఈరోజు 2014లో ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో మా నాయకుడు దళితులను సీఎం చేస్తా అన్న మాట వాస్తవం. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఏర్పడింది కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే. ఈ భౌగోళిక తెలంగాణను బంగారు తెలంగాణ మార్చే క్రమంలో మరి ఎవరైతే నాయకుడు తెలంగాణ రాష్ట్రం మీద స్థాయి అవగాహన ఉండి తెలంగాణను మరి ఏ విధంగానైతే బంగారు తెలంగాణగా నిర్మాణం చేయాలంటే తన యొక్క రాజకీయ చతురతతోని ఆయనకున్న అనుభవంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైతే పోరాట ప్రతిమతోని మరి ఆయన ఆ రోజు మరి నిరాహార దీక్ష ద్వారా ఆ రోజు డిసెంబర్ 9, 2009లో ఒక స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆ స్టేట్మెంట్ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరొక తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఆయన సీఎం కావడం జరిగింది. మరి 2014 తర్వాత కూడా మరి 2018లో కూడా మేము ఎన్నికలకు పోయినా తెలంగాణ ప్రజలు మేము చేసినటువంటి దాన్ని ఎక్స్క్యూజ్ చేసిర్రు. తెలంగాణ ప్రజలు మాతోనే ఉన్నారని మేము చెప్తా ఉన్నాం. ఇక మీరు మాట్లాడుతూ ఉన్నారు ఉద్యోగ అవకాశాల గోస్. ఈరోజు నిరుద్యోగమా నీడల మమ్ముల ఎన్నాళ్ళని వెంటాడుతావు, నీ చరవిముక్తికై పోరాడే మా యువతను ఎన్నడు వీడు. ఈరోజు నిరుద్యోగులందరినీ కూడా ఉద్యోగార్థులుగా మార్చే క్రమంలో 2014 నుండి 2018 వరకు 1,35,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. తర్వాత 2018 తర్వాత 90,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. పూర్తిలో 2,25,000 ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వము మరి ఆ నియామకాలు చేపట్టడం జరిగి ఇక మీరు మాట్లాడుతూ ఉన్నారు డబుల్ బెడ్రూమ్ పథకం అని. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్ల ప్రతి దగ్గర కూడా 400కు ఇల్లులు ఇవ్వడం జరిగింది. తెల్లాపూర్ దగ్గర లక్ష ఇల్లులను నిర్మాణం చేసి మొన్ననే కొత్త నూతన సెక్రటేరియట్ ఏదైతే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్ణయించుకొని భారతదేశంలో ఉన్నటువంటి 8 రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి చెందినటువంటి సెక్రటేరియట్ పేరు అంబేద్కర్ పేరు లేదు. అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని నిర్మించుకున్నటువంటి సెక్రటేరియట్ గౌరవ కేటీఆర్ గారు మరి మొట్టమొదటి నూతన సెక్రటేరియట్ లో పెట్టింది ఆ 1,00,000 ఇల్లుల డబుల్ బెడ్రూమ్. ఎప్పుడు వంచుతా ఉన్నారు? ఎన్నికల ముందు వస్తారా? మేము ఆ ఇల్లు అందరినీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. మీరు దళిత బంధు అంటా ఉన్నారు. ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో ఒక పెట్టడం జరిగింది. కాదు ఇదే శ్రీనివాస్ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం చెప్పిండు? 1,00,000 ఇండ్లు చూపిస్తాం రండి అంటే భట్టి విక్రమార్క గారు బయలుదేరి వెళ్ళారు. ఎన్ని ఇండ్లు చూపించారు మీరు హైదరాబాద్ లో? హైదరాబాద్ లో చూసారా లేదా? మీరు చూసారా? పారిపోయారు కదా, మళ్ళీ కాదు పారిపోయారు కదా చూపించకుండా. ఈ రోజు పారిపోయే పరిస్థితి లేదు. తెలంగాణ మీడియా ద్వారా ప్రజల్ని అబద్ధపు మాటలు ఇంకా చెప్తే నమ్మడానికి సిద్ధంగా లేరు. మా విద్యార్థి నాయకుడే ఉండి విద్యార్థుల పక్షాన విద్యార్థి నాయకుడే ఉంటే నిజంగా విద్యార్థి నాయకుడే ఉంటే పక్షాన మాట్లాడాలి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ తీసుకెళ్తున్నటువంటి పక్షాన సరైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి నాయకుల కోసము వ్యక్తుల కోసము పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అంటే తెలంగాణలో ఇన్ని కోట్ల 4 కోట్ల జనాభా ఉన్నది. 4 కోట్ల జనాభా దాదాపు పూర్తి స్థాయి అవగాహనలో మీ పార్టీలో ఏ ఒక్క నేత దళిత నేతకు లేదా? పూర్తి స్థాయి ఒక్క దళిత నేతకు పూర్తి స్థాయిలో అవగాహన లేదా? ఈ రోజు దళితులందరూ మా సోదరులే.
బీసీలందరూ మా సోదరులే. Yes. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి Yes. మా నాయకుడు కేసీఆర్ గారు. Right. ఈ రోజు ఈ బీజేపీ ప్రభుత్వం అడుగుతా ఉన్నారు, ఈ రోజు ఓబీసీ కుల జనగణ చేయమని ఈ తెలంగాణ Yes. ప్రభుత్వము ఒక అసెంబ్లీలో ఒక యునానమస్ Yes. రిజల్యూషన్ పాస్ చేసి పంపించింది. ఎస్, మీరు కుల జనగణన చేస్తా ఉన్నారు కదా, ఆ జనగణల కుల జనగణన చేయండి, మా Yes. రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఓబీసీల పార్షన్ ఎంతో ఇవ్వండి అని చేశారు. ఈ రోజు చట్టసభలలో Right, ఉన్నటువంటి thank you. రిజర్వేషన్లలో ఓబీసీ Right, thank you, thank you, Swami. Thank you, thank you. మహిళా రిజర్వేషన్ బిల్లు Yes, కోసం yes, yes. పోరాడుతుంది మేమే. రైట్, థ్యాంక్ యూ స్వామి గారు, థ్యాంక్ యూ జావిద్ గారు, థ్యాంక్ యూ సతీష్ గారు, అండ్ థ్యాంక్ యూ కుమార్ యాదవ్ గారు. సో మొదటగా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా 10 ఏళ్లలో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాల గురించి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా చెరువు కట్టలపై కూడా నిర్మాణాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చెరువుల అభివృద్ధులకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా నేరుగా కూడా రైతులను చెరువులపై తీసుకెళ్లి అక్కడ భోజనం చేసి అక్కడ ఉన్నటువంటి స్థితులను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా దిశానిర్దేశం చేయడం జరిగింది సీఎం కేసీఆర్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా 105 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ధీమాను కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఇది ఈ రోజు డిబేట్ పాయింట్ తో వాళ్ళు ఇక్కడ దామంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం. హంగుకు అవకాశం